నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరి అసెంబ్లీ బరిలో 40 మంది అభ్యర్థులు. వివరాలు అందించిన రిటర్నింగ్ ఆఫీసర్. మహిళా గ్రూపులతో బ్రాహ్మణి భేటీ. చైతన్య తపోవన్ ప్రాంగణంలో మాట మంతి. ప్రభుత్వ పాఠశాలలో 10th ఉత్తీర్ణత చాలా బాగుంది. ఎంఈఓ వాయిస్. మూడు నెలల వరకు మూఢమే. శుభకార్యాలు బంద్. మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 40 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ ఆఫీసర్ రాజ్కుమారి తెలిపారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మంగళగిరి అసెంబ్లీ బరిలో 40 మంది అభ్యర్థులు నిలిచారని ఆర్వో రాజ్కుమారి మీడియాకు తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ బ్యాలెట్ పేపర్లో నోటాతో కలిపి 41 మంది రంగంలో ఉంటారని ఆమె తెలిపారు. సో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీలో 40 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి బ్యాలెట్ పత్రం మనకి 40 మంది క్యాండిడేట్స్ ప్లస్ నోటా 41తో మనకి బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాలెట్ పత్ర నమూనా మేము ఫామ్ 7Aలో తయారు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు సాయంత్రం సర్వీస్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా బ్యాలెట్ పత్ర నమూనా ఆమోదం పొందిన తర్వాత ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళని సత్వరమే మేము పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మూడు బ్యాలెట్స్తో మంగళగిరి నియోజకవర్గం నుంచి 3 బ్యాలెట్స్తో మనకి పోల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. మేడం, ఇది లాస్ట్ ఇయర్ స్టేట్లో ఏ నియోజకవర్గంలో మంగళగిరికి మించి ఉన్నాయి అన్నది నాకు ఐడియా లేదు అండి. మంగళగిరి వరకు అయితే 40 మంది పోటీలో ఉన్నారు. ఇప్పుడు 3 లైన్లు బ్యాలెట్ తయారు చేస్తారా? 3 బ్యాలెట్ యూనిట్స్ వస్తాయి. ఒక బ్యాలెట్ యూనిట్లో మనం 16 మంది అభ్యర్థులు మాత్రమే పెట్టవచ్చు. సో మొదటి బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులు వస్తారు. రెండో బ్యాలెట్ యూనిట్లో 16 మంది వస్తారు, 32. ఇంకా మిగిలిన 8 మంది అభ్యర్థులు ప్లస్ నోటా 9 మంది మూడవ బ్యాలెట్లో వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓటర్ మేడం చెక్ చేసుకోవాలండి. అభ్యర్థి పేరు ఉంటుంది, వారి సింబల్ ఉంటుంది, వారికి ఏ పార్టీతో ఎఫిలియేషన్ కూడా ఉంటుంది. పేపర్ తయారు చేసినప్పుడు ముందు నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు వరుస క్రమంలో వస్తారు. అలా మనకి కంటెస్ట్ చేస్తున్న వారు మంగళగిరి నియోజకవర్గంలో 4 ఉన్నారు. ఆ 4కి తెలుగు అక్షరమాలలో మనము ఆర్డర్ పెట్టి కేటాయించడం జరిగింది సీరియల్ నెంబర్. తర్వాత మనకి రిజిస్టర్డ్ పార్టీస్ కానీ అన్రికగ్నైజ్డ్, ఆ బరిలో మనకి 14 మంది ఉన్నారు. ఆ 14 మందిని గ్రూప్గా తయారు చేసి అగైన్ వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ గుర్తులు కేటాయించి ఉంటే ఆ గుర్తే కేటాయించాం, లేదు అంటే వాళ్ళు ఆప్ట్ చేసుకున్న సింబల్ని ఈరోజు కేటాయించడం జరిగింది. ఆ 14 మందిని గ్రూప్ చేసి వారికి మరలా తెలుగు అక్షరమాలలో లైన్గా పెట్టడం జరుగుతుంది. తర్వాత 3వ కేటగిరీ స్వతంత్ర అభ్యర్థులు. స్వతంత్ర అభ్యర్థులు మనకి 22 మంది పోటీలో ఉన్నారు. ఆ 22 మందిని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి తెలుగు అక్షరమాల ప్రకారం వారికి కూడా సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నులకపేట చైతన్య తపోవన్లో శ్రీశక్తి కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి. అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరు తెలిసిందే, లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో. చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది, మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, మన కుప్పం లాంటి సీటు లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి.
నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మీరు చూస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు. చాలా కమిటెడ్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన 29 ప్రోగ్రామ్స్, సంక్షేమ ప్రోగ్రామ్స్, పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది. అందులో కొన్ని చెప్పాలంటే స్త్రీ శక్తి ఒకటి. అదే కాకుండా నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది. అది కూడా దళితుల ఇళ్లలో వాళ్ళ పెళ్లికి కూడా చాలా సపోర్ట్ చేయటం, తాలిబొట్టు కూడా అందించటం జరుగుతుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు ఇవ్వటం జరుగుతుంది. మంగళగిరి ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ ఉత్తీర్ణత చాలా బాగుందని మంగళగిరి ఎంఈఓ వివరాలు అందించారు. ఈ మంగళగిరి మండలంలో మనకి 893 మంది ఎస్ఎస్సి విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అందుట్లో 642 మంది పాస్ అయ్యారు. మండలం మొత్తానికి ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చి 251 మంది. మనకి పాస్ పర్సంటేజు మండలం మొత్తం మీద 72% వచ్చింది. ఈ 10th క్లాస్ రిజల్ట్కి సంబంధించి మనకి ఉన్న 12 హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ మొత్తం 12 ఉన్నాయి. ఈ 12 విషయమే మనం మాట్లాడుకుందామండి. ఇందుట్లో టాపర్ వచ్చి ఫస్ట్ మండలం టాపర్ వచ్చి జడ్పిహెచ్ఎస్ చినకాకాని కే సాత్విక. ఈ అమ్మాయి 582 మార్కులు రావడం జరిగిందండి. మున్సిపల్ హై స్కూల్ బిఎన్ఆర్ సయ్యద్ మహమ్మద్, ఈ అబ్బాయికి కూడా 582 ఫస్ట్ వచ్చింది. అంటే మండలం మొత్తం మీద ఇద్దరు ఫస్ట్ వచ్చారు. ఇద్దరికీ 582 సమానమైన మార్క్స్ రావడం జరిగింది. మండలం మొత్తం మీద సెకండ్ వచ్చి జడ్పిహెచ్ఎస్ నూతక్కి కే జాన్సన్ విద్యార్థి పేరు. ఈ అబ్బాయికి 581. మండలం మొత్తం మీద థర్డ్ వచ్చి మున్సిపల్ హై స్కూల్ బిఎన్ఆర్ మంగళగిరి ఎన్ కావ్యశ్రీ 577. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ థర్డ్ ఇద్దరు అమ్మాయిలు, మిగతా ఫస్ట్లో రెండో అబ్బాయి వచ్చి సెకండ్లో రెండో అబ్బాయి వచ్చి ఇద్దరు అబ్బాయిలు రావడం జరిగింది. ఇంతవరకు మా దగ్గర ఉన్న సమాచారం మీకు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ టు ఆల్. మీకు తెలుసా, ఐపీఎల్ ప్రారంభం నుండి ఈ రోజు వరకు పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న జట్టు ఏది? సమాధానం, ఐపీఎల్ ప్రారంభం నుండి ఈ రోజు వరకు పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. తాడేపల్లి ప్రాంతంలో నారా లోకేష్ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, దానబోయిన సుందరరావు యాదవ్, దాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే నేను మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకుని 6 నెలలు మీకోసం నేను కష్టపడ్డానమ్మా. చూసి మోసపోతుంది. కరకట్ట కమలాస్తున్నారు ఎవరు, ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆయనలాగా నేను రంగులేయలేను తల్లి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఇల్లులు కట్టారు కానీ శాశ్వత భూ హక్కు పట్టాలు మీకు లేవు. తల్లి మన ప్రభుత్వం ఇచ్చారు. మీరు కోరుకునే విషయం అది చేసి డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరు విపరీతంగా దోమలు వస్తాయి. ఆ దోమ వచ్చి గుయ్య, దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. తారక రామారావు గారి సొంత గ్రామం నిమ్మకూరు. భూగర్భ డ్రైనేజ్ మొత్తం పట్టణానికి వేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. నొక్కారు తల్లి 2 బటన్లు.
ఒకటి పులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయల విషయం పోతుంది తల్లి. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవరాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సమ వాడుకున్నారు, 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సమ వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది. ఏం చేయాలని ఆయన ఆలోచించారు తల్లి. ఆయన తెలుసు 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలని, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. పెన్షన్ ని 4000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అనంతరం పెనుమాకలో కూడా నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి శేషు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ నీరుని నేను శుద్ధి చేస్తా, ప్రతి గడపకి కులాయేస్తాం. ఆ నీరు సురక్షితమైన నీరుని మీ గడపకి చేర్చే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. ఇది అయిన తర్వాత, ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత పెండింగ్ సీసీ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 3 రాజధానుల చట్టానికి మేమందరం పోరాడాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పోరాడాం. ఆ రోజు శాసన మండలిలో నేను సభ్యుడిని, నేను కూడా పోరాడా. ఆ రోజు నేను మాట్లాడినందుకు నా పైన కూడా శాసన మండలిలో దాడి చేశారు. ఇప్పుడు కూడా నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి. అడుగడుగున మమ్మల్ని అవమానించారు. కానీ ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. ఆ నినాదానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆగిపోయిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన పదే బటన్ నొక్కినా అంటాడు తల్లి. నొక్కుతున్నాడు 2 బటన్లు తల్లి. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు. తాడేపల్లి టీడీపీ నేత సతీమణి అమరాలక్ష్మి మృతి చెందిన పరిస్థితిలో ఆమె కుటుంబాన్ని లోకేష్ సోమవారం పరామర్శించారు. ఓ రిపోర్ట్. టీడీపీ తాడేపల్లి మండల రూరల్ పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు సతీమణి అమరాలక్ష్మి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమె భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జంగాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. యుద్ధాలు పెద్దలవి, యుద్ధ మరణాలు పేదలవి. జీన్ పాల్ శాస్త్రి. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారిపాలెం, చిన్నపాలెం, శృంగారపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తాడిబోయిన వారిపాలెంలో ఉన్న గంగమ్మ తల్లి శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. తదుపరి గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ముఖాముఖితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి గణేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, కూటమి నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, గద్దే వాసు, అంచా మారుతి, తాళ్ల అశోక్ యాదవ్, కాసరనేని కృష్ణ, కంచర్ల మోహన్ రావు, కొండూరు ముత్తయ్య, కాకా బాబు, తాడిబోయిన ఏడుకొండలు, కాసరనేని కృష్ణ, కొప్పుల మధుబాబు, కొండప్రేని చటర్జీ, దేవరపల్లి చంటి, నూకతోటి రవి, ఎడ్ల సాయికృష్ణ, మొలబంటి ధనుంజయ, ఏళ్ల జయలక్ష్మి, ఇత్తడి చంటి, కె శ్రీనివాస్ శర్మ, కాజా భాస్కర్రావు, విశ్వనాథంపల్లి శివకుమార్, కొరిటాల సురేష్, అంచే రవిచంద్, తాడిబోయిన శివశంకర్, పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది. మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించేదని ఓడిపోయిన మీ లోకేష్ 29
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం చేశారు. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. ఎవరికైనా ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఆరోగ్య రథం పెట్టి ఏకంగా మందులు అందజేశాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. ఊర్లో ఎవరైనా చనిపోతే ఏకంగా మట్టి ఖర్చులు కూడా 10,000 రూపాయలు మేము అందజేశాం. ఇంతేకాదు, మీరందరూ ఒక్కసారి మహిళలు సొంత కాలుపై నిలబడాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. ఆలోచించమంటున్నా, గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. వాళ్ళకి 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన 10 సంవత్సరాలు, కాండ్రు కమల గారికి 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మొన్న 2 సార్లు ఆల రామకృష్ణారెడ్డి గారికి 10 సంవత్సరాలు అవకాశం కల్పించారు తల్లి. ఇప్పుడు ఆలోచించమంటున్నా తల్లి, నేను చేసిన కార్యక్రమాల్లో సొంత నిధులతో వాళ్ళు 10% పనులన ఏనాడని చేశారు తల్లి. తుళ్లూరు పరిసర ప్రాంతాల వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడిలో దళిత బహుజన జేఏసీ కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ, తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరితకు తాడికొండ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? దళితులపై దళితులచే కేసులు పెట్టించినందుక? అమరావతి రైతులను పోలీసుల చేత లాఠీచార్జ్ చేసినందుక? ప్రతిపాడు నియోజకవర్గంలో న్యాయం చేయలేకపోతే ఆ నియోజకవర్గం ప్రజలు ఢిల్లీ స్థాయికి వెళ్లి బొటనవేలు కట్ చేసుకుని నిరసనలు తెలిపినందుకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. తాడికొండ నియోజకవర్గం ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే తెనాలి శ్రావణ్ కుమార్కే ఓటు వేయాలని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే అమరావతి అభివృద్ధి చెందుతోందని అన్నారు. తాడికొండ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరపున మేకతోటి సుచరిత గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడుతున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, పత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలను పీల్చి పిప్పి చేసి పిండి చేసి అక్కడ ఓటర్లందరూ కూడా చైతన్యవంతులై వీళ్ళకి ఒక్క ఓటు కూడా వేయరని తెలుసుకొని ఈ రోజున ఇక్కడ తాడికొండ నియోజకవర్గానికి తగదునమ్మ అంటూ వస్తుంది. ఏ ముఖం పెట్టుకొని తాడికొండ నియోజకవర్గానికి వచ్చారో మేకతోటి సుచరిత గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఎస్సీలకు దళితులకు బేడీలు వేసినందుకు ఇక్కడ మీరు వచ్చారా? అలాగే వెలగపూడి గ్రామంలో దళితులు కొట్టుకుంటుంటే చూస్తూ సోద్యం చూసినందుకు ఈ తాడికొండ నియోజకవర్గానికి ఇచ్చేశారా? అమరావతి మహిళలపై అత్యంత కిరాతకంగా నీ పోలీసుల చేత దాడులు జరిపినందుకు ఈ తాడికొండ నియోజకవర్గానికి వచ్చారా? నీ బాధితురాలైనటువంటి కోపూరు లక్ష్మి ఎన్నోసార్లు నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోతుంటే ఢిల్లీ వెళ్ళి ఆమె చేతి వేళ్ళు నరుక్కొని నాకు న్యాయం చేయండి మహాప్రభు అని ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంది నీ యొక్క బాధితురాలు. మరి ఆమెకి ఏం న్యాయం చేసావని తాడికొండ నియోజకవర్గ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారో ఈ ప్రజలందరూ కూడా మీరు సమాధానం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసే నాయకుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారు. కాబట్టి దళిత బహుజన జేఏసీ తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మన అమరావతి నిర్మించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అయినటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మనం గెలిపించుకోవాలని మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పెదపర్మి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీ అధ్యక్షులు గుమ్మా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆర్దల సదాశివరావు, తుళ్లూరు మండల బీసీ సంఘం అధ్యక్షులు గుమ్మా లక్ష్మీనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నీలాల కృష్ణారావు, కరుకు మల్లి శ్రీనివాసరావు, కట్లగుంట పిచ్చయ్య, పుసులూరి సతీష్, ఆర్దల సాంబశివరావు, మర్రి బాలాజీ, తాటి శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దపర్వి గ్రామంలో జేహోబీసీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియకుంటున్నాం. ఈ జేహోబీసీ కార్యక్రమం అనేది బీసీలకి వైఎస్ఆర్ పార్టీలో జరిగిన అన్యాయాలని తెలియజేయటానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు బాబు గారు. గత ప్రభుత్వంలో బీసీలకి అధ్యక్ష పదవైన
టీడీటీ చైర్మన్ అయినా, ఎన్నో ఆర్థిక శాఖ మంత్రి అయినా, ఎన్నో పదవులను బీసీలకు కట్టబెట్టిన పార్టీ టీడీపీ ప్రభుత్వం. అందువలన ఏకతాటిపై బీసీలంతా కలిసి ఈసారి జరగబోయే ఎలక్షన్లో రేపు టీడీపీ పార్టీని గెలిపించాలని అందరికీ కోరుకుంటూ సెలవు. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి మండలంలో 5 గ్రామాల్లో జైహోబీసీ కార్యక్రమాలు జరపమన్నాడు. జైహోబీసీ కార్యక్రమాల సందర్భం ఏంటంటే బీసీలు మొత్తం కూడా పోయినసారి కాతకూతో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు విని మోసపోయారు. అందుకని ఈసారి అందరి భవిష్యత్తు ఈ మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అందుకని జైహోబీసీ కార్యక్రమాలు 5 గ్రామాల్లో నిర్వహించి జైహోబీసీని విజృంభింప చేసి బీసీలందరికి కూడా కలయికజేసి ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి బీసీలు మొత్తాన్ని తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ఆదేశం మేరకు ఈ మండలంలో 5 గ్రామాల్లో జైహోబీసీ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. మంగళగిరి 27వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సోమవారం ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నాయకులు సుంకర రఘుపతిరావు, తాడిబైన సుబ్బారావు, తిరుమలశెట్టి సురేంద్ర, మున్నంగి రామిరెడ్డి, రంగిశెట్టి పెద్దబ్బాయి, తాడిబైన సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజీవ్ గృహకల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి. ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మా జగనన్నకు మద్దతుగా అందరూ ముందుకొచ్చారు. ఇక్కడ ఈ కాలనీ మా మావయ్య గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయాంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అలాగే అమ్మగారి హయాంలో రోడ్లు వేయించారు. ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు. మరి చేనేతలకి మగ్గాల షెడ్లు ఇచ్చింది కూడా జగనన్నే. అమ్మగారు మా మామయ్య గారు ఎంతగానో ట్రై చేసినా కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వడానికి సులువుగా అవకాశం దొరికింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మనకు 13వ తారీఖు ఎలక్షన్ అయితే మంగళగిరి పట్టణంలో ఇల్లు తిరిగి ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున రాజీవ్ గృహకల్ప మంగళగిరికి ఒక మణిమాణిక్యం. కారణం ఏంటంటే పేద బలహీన వర్గాలకి సంబంధించినటువంటి ఏరియాగా ఇదంతా కూడా ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ళు నిర్మాణం చేసి ఆ ఇళ్ళన్నీ కూడా ప్రజలకి అంకితం చేయటం జరిగింది. దాదాపు 3000 ఇళ్ళు పేదలకు ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 25 ఎకరాలు భూమిని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద సెంటర్లో కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి 100 కోట్లు అవుతుంది. ఇది పేదలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అధికంగా నివసించేటటువంటి రాజీవ్ గృహకల్ప, టిట్కో, పౌరాల కాలనీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు తమ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కిలారి వెంకటరోసయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేయమని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. మేమందరం కూడా దీంట్లో పాల్గొని స్థానిక నాయకులందరం కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అసెంబ్లీకి, కిలారి వెంకటరోసయ్య గారిని పార్లమెంట్కి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ రోజున ఏపీఐఐసి స్థలమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏపీఐఐసి స్థలాన్ని 25 ఎకరాలను బయటికి తీసి బీసీల కోసం, మైనార్టీల కోసం కేటాయింపులు చేసినటువంటి సంగతి రాజశేఖర రెడ్డి గారు మేము మర్చిపోలేము. అందులో మరీ ముఖ్యంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహకల్పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్ని వాక్ టు వర్క్ అనే సిస్టమ్గా, అంటే రాజీవ్ గృహకల్పలో ఇచ్చినటువంటి ఇంట్లో నివసిస్తూ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మగ్గాల షెడ్లు నిర్మించి నేతన్నలు ఎక్కువగా నివసించేటటువంటి మంగళగిరిలో ఈ ప్రాంతంలో వాళ్ళకి షెడ్లు వేసి సొంత మగ్గాల షెడ్ ఇవ్వాలనేటటువంటి కళని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి 10 తరాలు ముందు ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రం రామారావును ప్రజలు గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్, ఐబీఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ పథకానికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తే సరిపోతుంది. కానీ ఆ 100 కోట్లు కూడా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని ఆ యొక్క పథకాన్ని రద్దు చేస్తే ఒక హైకోర్టు అడ్వకేట్గా నేను గౌరవ హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. గౌరవ హైకోర్టు వారు వాదోపవాదాలు విన్న తర్వాత, అయ్యా దళితుల దగ్గర నోటి దగ్గర ఉన్నటువంటి విద్యను మీరు ఎలా తీసేస్తారో ఇది కంటిన్యూ చేయాలని గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగకుండా ఈ యొక్క కేసుని ఢిల్లీలో ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా, అయ్యా ఇది దళితులకి సంబంధించినటువంటి విషయం, పిల్లలు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క స్కీమును నువ్వు ఎలా రద్దు చేస్తావు, దీన్ని నువ్వు కొనసాగించాల్సిందే అని చెంపలు వాయించడం జరిగింది. గతి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కంటిన్యూ చేస్తున్నామని జీవో ఇచ్చారు. ఆ యొక్క జీవో పైన నేను వేసినటువంటి హైకోర్టు నంబర్ను కూడా WP నంబర్ 2271/2021 అని కూడా నోట్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాదు, PG విద్యార్థి స్కాలర్షిప్ చేయడం జరిగింది. పాత మంగళగిరికి చెందిన అందే శివశంకర్రావు భద్రాచలంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి యువల నిత్య అన్నదాన సత్రం ధర్మకర్తల సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. భక్త మార్కండేయ పద్మశాలి నిత్య అన్నదాన ధర్మకర్తల మండలిలో సభ్యునిగా నాకు నియమించడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న భద్రాచలంలో ఉదయం 9:15 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తదుపరి నేను ముఖ్యంగా ఈ పదవి రావడానికి ఆ పద్మశాలి సంఘ అధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏడి యాదయ్య గారికి, ముఖ్యంగా ధర్మకర్త మండలి సభ్యులకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భవిష్యత్తులో పద్మశాలి సంఘ నిత్యాన్నదాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆ సత్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుంచనపల్లిలో ఇండియా కూటమి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకర్రావు, ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాసెం రామారావు, చిన్ని తిరుపతయ్య, జలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పేసి, ఇంటి పనులు తగ్గిస్తామని చెప్పేసి, చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పేసి, కౌలు రైతులకు కార్డులు ఇచ్చి రుణాలు అందిస్తామని చెప్పేసి, రైతాంగానికి మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావడానికి మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామని చెప్పేసి కుంచేపల్లి ప్రజానికను హామీ ఇస్తూ మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వామపక్షాలు ఈ ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేసి 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు నివాసించడానికి ఏర్పాటు చేసినటువంటి వామపక్షాలు CPI పార్టీలు మరి ఎన్నో కృషి చేసి ప్రజల పక్షాన పోరాడుతున్నాయి. నిరంతరం రైతుల పక్షాన పోరాడినటువంటి జొన్నా శివశంకర్ గారు మరి అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రజా ఆదరణ చూస్తే ఈరోజు కుంచిపల్లి గ్రామంలో ఆయన బ్రహ్మాండమైన ప్రజా ఆదరణని ప్రజలు చేస్తున్నారు. దీనికోసం మీరందరూ ఆలోచన చేయాలి. మరి అసెంబ్లీ పొడిసినటువంటి జొన్నా శివశంకర్ గారి గుర్తు వెంకీ కొడవలి నక్షత్రం, జుత్తి కొడవలి నక్షత్రం. అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి జంగాల అజయ్ కుమార్ గుర్తు కంకి కొడవలి. అజయ్ కుమార్ గారు యువజన నాయకుడిగా ఉంటూ మరి గుంటూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కాలనీ నిర్వహించడానికి జంగాల అజయ్ కుమార్ కూడా ఇచ్చారు. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నాయకులు నిత్యం ప్రజల పక్కన ఉండి పోరాడినటువంటి వాళ్ళు పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎగ్గితో ఆలోచించి ఈ అమూల్యమైన ఓట్లని కంకిగోళ్ళ గుర్తుకి విధంగా చుట్టుకోళ్ళ నక్షత్రకి వేసి వీళ్ళిద్దరికి విజయాన్ని కాంక్షించవలసిందిగా కోరుతున్నాం. ఇదిలా ఉండగా మంగళగిరి CPI కార్యాలయంలో ఇండియా కూటమి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, నాయకులు చిన్ని తిరుపతయ్య, నందం బ్రహ్మేశ్వరరావు, అన్నవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు అటు శాసనసభ ఎన్నికలు, ఇటు పార్లమెంట్ ఎన్నికలతో తీవ్రమైన ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. ఇది ప్రతి పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలని చెబుతున్నాయి. కమ్యూనిస్టులంగా CPI పార్టీ భారతదేశ పౌరుల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలుగా మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ముందు ప్రభాకర్ చెప్పినట్లు నరేంద్ర మోడీ 2014లో కానీ 2019లో కానీ నయవంచనతో, ఆర్భాటపు ప్రచారంతో
మీడియా మేనేజ్మెంట్తో హిందుత్వ సంఘాల సమన్వయంతో భారతదేశ యువకుల యొక్క ఆశలని వెరగాయేసి ప్రజల్లో ఉన్న అసమ్మతిని ఆసరాగా చేసుకొని ఆయన ఎన్నికల్లో విజయం సాధించాడు. కానీ ఏ కీలక అంశంలో కూడా ప్రజల్ని ఆయన గుర్తుపెట్టుకోలే. కేవలం కార్పొరేట్ వ్యవస్థలు మాత్రమే అండగా నిలబడ్డాడు. మోడీ కార్పొరేట్ల సూటు బూటు ప్రైమ్ మినిస్టర్ తప్ప ఈ దేశంలో ఉన్న 140 కోట్ల సామాన్య ప్రజల మధ్యతరగతి మేధావి వర్గాలకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కాదు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక ఐడియాలజికల్ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా మోడీని అధికారం నుంచి దించకపోతే దేశ భవిష్యత్తు లేదు. ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సోమవారం ఎమ్మెల్సీ ఎంహెచ్ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, తిరుమలశెట్టి సురేంద్ర, వెంకటరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ కూడా మరి జగనన్న పేదలకి ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ ఇక్కడ వాళ్ళకి కూడా అందుతున్నాయి. అలాగే అభివృద్ధి కూడా జరిగింది. ఇక్కడ సిసి రోడ్లు, బీటీ రోడ్లు వేయించడం కానివ్వండి, మరి లైట్లు వేయించడం కానీ అట్లా చాలా అభివృద్ధి జరిగింది. పేదలు గౌరవంగా తలెత్తుకు తిరిగి బతకాలి అని జగనన్న అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పేదలందరూ కూడా మరి అందుకున్న వాళ్ళు జగనన్నకు మద్దతుగా మాతో పాటు సిద్ధంగా ఉన్నామని చెప్పి ర్యాలీలో కూడా పాల్గొని అందరూ మాతో పాటు మద్దతుగా వస్తున్నారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి గడపని తట్టి తన సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందితేనే, మీ కుటుంబానికి లాభం చేకూర్చితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా, గుండె ధైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. అందుకనే ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా బ్రహ్మరథం పడుతూ రాబోయే రోజుల్లో గతంలోన 151 సీట్లు గెలిచారు. 19లో 24లో 175కి 175 గెలవబోతున్నారు. మంగళగిరి లాంటి పేద వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఒక బీసీ మహిళకి సీటు ఇచ్చి ఏ విధంగా తను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేసిన పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉండవల్లి గ్రామంలో అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రచారంలో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ హారతలిస్తూ తమ యొక్క అభిమానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల తను పొందిన లాభాన్ని స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లో చూపిస్తూ వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్న తీరు కూడా అత్యధిక మెజార్టీతో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు గెలవబోతున్నారు. ఇటీవల తాడేపల్లిలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నేతను ఎంపీ అయోధ్య రామిరెడ్డి తదితరులు పరామర్శించారు. తాడేపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నాయకుడు మేఘా వెంకటరెడ్డి మరణం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో సదరు కుటుంబాన్ని సోమవారం సాయంత్రం ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పార్టీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంహెచ్, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనరేట్ను సోమవారం జాంబియా దౌత్యవేత్త, మానవ హక్కుల కమిషనర్ డాక్టర్ సుమాలి గుడ్ఫ్రీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో సమాచార కమిషనర్ శామ్యూల్ జోనాథన్, ఐలాపురం రాజా, డాక్టర్ చావరి సునీల్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ఆయుష్ ఫిజియోథెరపీ 9వ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆలూరి ప్రసాద్ మాట్లాడారు. ఆయుష్ ఫిజియోథెరపీ పెట్టి 9 సంవత్సరాలు అయింది. కాకపోతే సాయిబాబా పాపం మన హాస్పిటల్లోనే ఎప్పటి నుంచో మనం తన హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి మన హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఆయుష్
ఫిజియోథెరపీ సెంటర్. ఇది 9 సంవత్సరాలు అయిన కారణం వలన ఈ కార్యక్రమం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరం కలిసి పెట్టాలని అంటే పెడదాం, దాన్నే ఉంది, మంచిదే కదా అని చెప్పి ఆయనకి మంచి అంటే ఎక్కడున్నాడో మనకి తెలియదు అనుకోండి, కానీ తనకి మంచి జరగాలని కోరుకుంటూ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం పెడదామని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకు దాని మూలాన ఇచ్చేస్తున్నాం. ఆయుష్ ఫిజియోథెరపీ హాస్పిటల్ 2016లో డాక్టర్ డి షిరిడి సాయిబాబు గారిచే ప్రారంభించబడిందండి. ఇప్పుడు అది 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఎప్పటి నుంచో మాకు సపోర్ట్ చేస్తున్న ఫిజియోస్కి అండ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి ఏర్పాటు చేశామండి. అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మంగళగిరి రాజీవ్ గృహకల్పలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతిని శ్రీనివాసరావు, మన్నెం శ్రీనివాసరావు, జనసేన నాయకులు మునగపాటి మారుతీరావు, మాజీ కౌన్సిలర్స్ మన్నెం అరుణ, మాచల్ల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న నారా లోకేష్ గారి ప్రచార కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ ఓటు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకొని 20 సంవత్సరాలు చేసిన వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏమి చేయకపోయినా 4.5 సంవత్సరాల నుంచి మాకు లోకేష్ గారు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ నేనున్నాను, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తండ్రిగా అన్నిటి విధాలుగా నేనున్నాననే విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న లోకేష్ గారికి మేము ఓటేసి గెలిపించుకుంటాం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంత మెజార్టీ అనేది మేము లెక్క చెప్పలేము. మేము చేశాము అని చెప్పుకునే దానికంటే మేము ఈ ఓట్లే వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత చెప్పుకోవడం మాకు సహజంగా లక్షణం. కాబట్టి 1,00,000 ఓట్లు అనేది కంటే కూడా ఇంకా ఎక్కువే వస్తాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రతి వార్డు నుంచి ప్రచారం మొదలుపెట్టామండి. అయితే ఇక్కడ రెస్పాన్స్ చూస్తే చాలా బాగుందండి. మేము మా టైంలో వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది లేదండి, రోడ్లు ఉండేవి కాదు. అసలు ఎట్లా అంటే ఒక ఒంగులు దూకుల్లాగా అట్లా వస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తే మన ఇక్కడ లోకేష్ గారు ఐటీ తీసుకొచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి చాలా బాగుందండి. ఇక్కడ వెనక్కి వస్తుంటే అండి ఎంత దూరం అసలు ఊరు ఎంత పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయిందండి. మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీలు చంద్రబాబు గారు అభివృద్ధి చేశారని చెప్పేసి అందరూ అంటూ ఉంటున్నారు, కానీ అందరూ చూడలేదు. కానీ ఈ మంగళగిరి వస్తే కనుక అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఇక్కడికి వస్తే కనుక తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ లోకేష్ గారిని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. వచ్చే నెల 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్ బాబు గారు, అలాగే గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మంగళగిరి పట్టణంలోని 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం స్వాగతిస్తున్నాం. మనందరికీ తెలుసు, మంగళగిరి పట్టణంలో 27వ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి వార్డు. నియోజకవర్గంలో అలాగే మున్సిపాలిటీలో కూడా మంచి మెజార్టీ వచ్చే వార్డు కూడా 27వ వార్డు. ఈ రోజున ఈ వార్డు ప్రజలకు మేము గొప్పగా చెప్పుకోవడానికి మాకున్న అవకాశాలు ఏంటంటే, ఈ వార్డులో గత మున్సిపాలిటీలో 5 సంవత్సరాల కాలంలో రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. అన్ని రోడ్లు, ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. డ్రైనేజీలు నిర్మించుకున్నాం. అలాగే
గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా మన కుడి చేతి వైపున 1700 ఇల్లు పైచలకు టిట్కో ఇల్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఆటోనగర్లో 27వ వార్డులోనే గౌరవ నారా లోకేష్ బాబు గారు ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా అనేక ఐటీ కంపెనీలు తీసుకురావడం కూడా మనందరం చూసాం. అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది. మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాల 11 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ నారా లోకేష్ గారు తన స్వంత నిధులతోటి మంగళగిరి నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేర్చి ప్రజల మనసును చూరగొన్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. గత 4 సంవత్సరాల 11 నెలల కాలంలో మంగళగిరిలోనే నారా లోకేష్ గారు పర్యటిస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజల మనసును దోచుకోవడం మనందరం చూస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారిని 60,000 ఓట్ల పైచులకు మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మరలా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. మరలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితో సాధ్యపడుతుంది. కాబట్టి ఎందుకంటే మన మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. సూపర్ 6 ప్రతి ఇంటికి కూడా మనం అందజేయడం జరిగింది. మంచి మెజార్టీతో నారా లోకేష్ గారిని గెలిపించుకుందని చెప్పి తెలియజేస్తూ ఈ పర్యటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ బాబు గారిని సైకిల్ గుర్తుపై వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాము. అలాగే గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రేపు 13వ తేదీన జరగబోయేటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు మంగళగిరి 27వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 27వ వార్డులో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది. ఏదైతే మంగళగిరి పట్టణంలో ప్రజలు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి 2019లో నారా లోకేష్ గారు అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలకి చేరువ అవడం కోసం దాదాపు 29 రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని రకాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మనసులు గెలుచుకొని మరి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే సొంత బిడ్డలాగా నేనున్నానంటూ మరి 4.5 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకి వెన్నంటి ఉండినటువంటి నారా లోకేష్ గారికి మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా పెద్ద మనసు ఆలోచన చేసి మరి ఏదైతే ఆయనకు అధికారంగానే చేపట్టితే దాదాపు ఇప్పటికే 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని నేను భారతదేశంలోనే ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. మనం చేయాల్సిన బాధ్యతగా మనందరి బాధ్యతగా కర్తవ్యంగా మరి ఆయనకి ఓటేసి మనం గెలిపించుకుంటేనే ఈరోజు జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు 27వ వార్డులో ప్రచార కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా లోకేష్ గారిని గెలిపించుకోవడం ఎంతో అవసరం. కాబట్టి మంచి మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 174 నియోజకవర్గాలు మంగళగిరి నియోజకవర్గం వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నాం. మంచి మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపించి ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సందర్భం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత. జనసేన బీజేపీ పార్టీ ఐక్యత. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి పవలింపు సేవ, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మన్నెం శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మాచర్ల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజగురుకులు వేచేసిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో పెద్దలందరూ
గత 5 సంవత్సరాలుగా నిర్మాణం జరిగిన కానించి వీళ్ళందరూ పెద్దల సహకారంతో ఈ గుడిని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. అలాగే వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు ఉండి ఈ గుడి ఇంకా డెవలప్ అయ్యి మంగళగిరిలోనే నెంబర్ 1 దేవస్థానంలాగా నిలిపేలాగా మేమందరం కృషి చేసి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి పెద్దలందరూ విన్నవించుకుంటున్నాను. మంగళగిరి 27వ వార్డులో రాజీవ్ గృహకల్ప సముదాయంలో సీతారామాంజనేయ దేవాలయం గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు వార్షికోత్సవంగా శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం చేసి ఈరోజు పౌలింపు సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం. దాని సందర్భంగా ఈరోజు దాదాపు 5,000 మందికి అన్నదాన సమారాధన చేయటం కూడా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు కూడా అందరూ చేయాలి. అదేవిధంగా ఈ గుడి నూతనంగా రెనోవేషన్ చేసుకొని చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు వీరాంజనేయులు గారికి వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మాతో పాటు ఎర్రబుజ్జి గారిని, సీని గారిని, దామర్ల దుర్గారావు గారిని వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం కూడా మా అందరికీ సంతోషం. ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ కమిటీకి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కూడా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ మొత్తానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బట్టలు వ్యాపారం చేస్తామంటే ప్రతి ఒక్కరు బట్టలు కూడా 25 రకాల బట్టలు ఉన్నాయి.